గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహెర్ బిన్ హందన్, అరికల నర్సారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విక్రమపల్లిలో ఒకటి బాలనగర్ హ్యామ్లెటర్ ఉంది. అక్కడ ఒక 12 ఉదయ ఫ్యామిలీస్ చిన్న వాళ్ళకి చేసుకుంటే కొత్త వాటర్ వస్తే వాళ్ళ మోడల్ స్కూల్లో షిఫ్ట్ చేసి 52 మంది డివిజన్లో ఇప్పటి వరకు 18 ఏదైతే ఎప్పుడైతే కెనాల్స్లో వదులుతామో వితౌట్ కోల్ ఏమీ లేకుండా పొల్యూషన్ లేకుండా మనం ఆ వాటర్ వదిలినప్పుడు హైడ్రో అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి 4 యూనిట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనకు కెనాల్ అవసరం లేకుంటే ఎక్సెస్ అయినప్పుడు మనం ఒక్కొక్క దానికి మొత్తం మీద 200 TMs క్యూసెక్స్ 2200 క్యూసెక్స్ అట్లా 4 ఉన్నాయి. అంటే నియర్లీ 10,000 క్యూసెక్స్ 4 పోతే మన కినాల్ అవసరం లేకుంటే మళ్ళీ ఆ పైపులు ఆ సెటర్స్తో ద్వారా ఎక్కడైతే మనం వేస్ట్ వాటర్ పోతుందో దాంట్లో పంపించడానికి అవకాశం ఉంది. అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా కినాల్కి అవసరమైతే కినాల్తో చేయించుకోవచ్చు. కినాల్ అవసరం లేదు, ఇక్కడ వాటర్ ఉంది, మనకు పవర్ కావాలంటే మళ్ళీ అక్కడ కిందికి కూడా పంపించే అవకాశం ఉంది. కాబట్టి అది మొన్న 3 days నుంచి ఈ పవర్ కార్డు కూడా నడుస్తూ ఉంది, బాగానే నడుస్తూ ఉంది.